ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకంఠాపురంలో 9వ వార్డు తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేసిన మహిళలు. ఈ సందర్భంగా 15 రోజులుగా బోరు చెడిపోవడంతో త్రాగునీటి సరఫరా స్తంభించిందని మహిళలు వాపోయారు. తమ ప్రాంతాలకు నీరు రావడం లేదని మున్సిపల్ కమిషనర్కు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక వాటర్ మ్యాన్ అడిగితే మీకు ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మున్సిపాలిటీకి వాటర్ ట్యాక్స్ కడుతున్నప్పటికీ కూడా ఇటు నివాసాలకు అటు పబ్లిక్ కుళాయిలకు కానీ నీరు రాకపోవడంతో ఇబ్బందులకు పడుతున్నామని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్య కారణంగా తాగునీటి సమస్య ఎదుర్కొందని ఒక్కసారిగా ఆ ప్రాంత మహిళలందరూ ఖాళీ బిందెలు తీసుకుని ప్రధాన రహదారిపై గంట సేపు బైఠాయించడం జరిగింది. రాకపోకలు స్తంభించాయి. ఈ విషయం పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి విచ్చేసి సమస్యను అడిగి తెలుసుకుని త్రాగునీటి సమస్య పరిష్కారానికి మార్గం చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం నిర్మించారు. మేము దానికి నీళ్ళు ఇచ్చమంటే రామజీ మాకు నీళ్ళు ఇచ్చలేదు అంటున్నాడు. ఎందుకు ఇచ్చమంటే మాకు నీళ్ళు ఇడిసాకి మాకు నీళ్ళు ఇస్తాను గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాను మేము ఊకేం కాదు మాకు నీళ్ళు అడుగుతాండేది. ఎందుకు ఇస్తాను అడిగితే ఇడిసలేదు అంటారు. కమిషనర్ పై కంప్లైంట్ చేయమంటాడు. కన్వే చేయాలి, మేము దాన్ని కన్వే చేస్తానమ్మా. మాకు నీళ్ళు కావాలా. ఎన్ని రోజుల నుంచి నీళ్ళు రాలేదమ్మా? ఎన్ని రోజుల నుంచి నీళ్ళు రాలేదు? నెల అయితే నీళ్ళు రాక సరిగ్గా కొన్ని ఇడిసాడు ఆఫ్ చేస్తాడు, కొన్ని ఇడిసాడు ఆఫ్ చేస్తాడు. మేము ఆటికి పోలే నీళ్ళకి అని మేము ధర్నా చేస్తున్నాము. వరకు రిపేర్ చేయాలా, మున్సిపల్ కమిషనర్కి అప్లై చేస్తే ఆయన కూడా మాకు సంబంధం లేదంటాడు. మా వాటర్ మ్యాన్ అయితే ఉరువే సంబంధమే లేదంటున్నాడు. మీకు ఇష్టం వచ్చింది చెప్పి కమిషనర్ కాకపోతే ఎస్సీ కాకపోతే కలెక్టర్కి చెప్పుకోండి అని చెప్తున్నాడు. దానికోసం ఈరోజు మేము 9వ వార్డులో వాటర్ సమస్య కోసం మా బోర్లు ఉన్నాయి, బోర్లు రిపేర్ చేయలేదు. ఆ బోర్లు రిపేర్ చేయమన్నా కూడా డబ్బులు లేవంటున్నారు. కాబట్టి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఎన్ని రోజుల నుంచి నీళ్ళు రాలేదు మీకు? 20 రోజుల పైన.